ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు రా షార్ట్. మ్యూజిక్ అలా పెడదాం, బ్లాగ్ పెడదాం, బ్లాగ్ పక్కా పెడదాం. రేపే మార్నింగ్ వచ్చింది. అండ్ అన్న ఇప్పుడైతే మనం అయితే నరసింహస్వామిది ఏదో మూవీ వచ్చిందంట. మార్నింగ్ కొండన్న మూవీకి వెళ్ళినప్పుడు అది పక్కన పోస్టర్ చూశాను. సో నాకు ఎందుకో ఉత్సాహం వచ్చింది. నౌ వీ గో టు నరసింహస్వామి మూవీ. చలో లెట్స్ గో. బాయ్ పడుకోకుండా ఉండాలని కోరుకుంటూ కడాహు ఆజ్ బి వహీ చక్రి బ్రో మన గురించి అయితే 3 స్పెక్టికల్స్ తీసుకున్నాడు. వీఆర్ వాచింగ్ సినిమా ఇన్ 3D. చలో ఫస్ట్ టైం సినిమాకి టైంకి వచ్చి స్క్రీన్ స్టార్ట్ అవ్వకముందే వెయిట్ చేస్తున్నా. అది మా డెడికేషన్. అండ్ కళ్ళజోడు మీద కళ్ళజోడు పెట్టి 3Dలో చూడబోతున్నాను నేను. దేవుడి సినిమా మనందరూ కూడా భక్తితో చూద్దాం. చెయ్య వాట్ ద హ్యాండ్ ఉరే నువ్వు దీనికి కళ్ళిపోతాయనన్నావు చూడు. అంటే అలా జరిగింది అన్నమాట. తర్వాత ఫైర్ అన్నలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. కళ్ళు పళ్ళు ఓడి అమ్మ. సాధారణంగా పందిని ఒక ప్రాణిగా భావిస్తారు. కానీ ఈ వరాహవతారంలో కూడా ఎవరి దేహం దివ్యంగా ఉంది, భవ్యంగా ఉంది, సచ్చిదానందంగా ఉంది. ఎవరైతే ఈ వరాహ రూపాన్ని మనసారా స్మరిస్తారు వరాహస్వామి అవతారం. ఎక్సలెంట్ మా వినాలి. అప్పుడే ఆమె వాడికి పుట్టే కొడుకు క్రూరుడిగా మారకూడదని చెప్పి దీన్ని వేరే ఎన్విరాన్మెంట్లో పెంచుతున్నారు. ఓటి అమ్మ వీడికి తెలియదు కదా. ఓడి అమ్మ పెద్ద కొండ అయిపోయిందా. ఓడి అమ్మ తదాస్తాను వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది సినిమా. క్యూట్గా ఉన్నాడు కదా. వీడు బతికైపోయింది. ఇప్పుడు ఇంకా హింసించేస్తాడు. నీ బతికైపోయింది. ప్రజలను తమ సంతానంగా భావించి వారి సుఖాలను తమ సుఖంలో అంతులేని భవసాగరంలో కన్ను మీద కొట్టాడ్రా. సో ఫస్ట్ హాఫ్ అయింది మామ. జస్ట్ ఇప్పుడు దాకా వాళ్ళు ఎలా జన్మించారు, 2 రాక్షసులు, మళ్ళీ ఆ రాక్షసులు ఎలా పవర్స్ పొందారు, ఎవరి గైడెన్స్లో. ఇప్పటివరకు జరిగిన దానికే 4/5 నేను ఇస్తా. నేను కంప్లీట్ ఫుల్ సాటిస్ఫైడ్ బై యానిమేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్. మేము నిజంగా డైటింగ్ స్టార్ట్ చేసాము. ఏ మాత్రం నేను ఇప్పటిదాకా కోక్ ముట్టుకోలేదు, తీసుకోవట్లేదు నేను యాక్చువల్లీ కోక్. సో చలో గైస్ లెట్స్ గో వీ పర్చేస్ అండ్ కమ్. అరే రే మరీ దారుణం. నేను ప్రతిసారి ఏం పట్టుకొని రా. ఏం ట్రాన్సిషన్ వేసినాడు రా. ట్రాన్సిషన్లో నిజంగా అబ్జర్వ్ చాలా స్మూత్ ఉంది అన్న. డిస్ట్రాక్ట్ అయ్యి అది ఎంజాయ్ చేయడం ఫీలింగ్ కాకుండా లాగ్ లేదు. చాలా డీటెయిల్గా షూట్ చేస్తున్నారు. మాకు అనిపించిన విధంగా కొత్త ఎక్స్పీరియన్స్. అది చెక్కేస్తున్నారులే మనోడిది. నన్ను పిలిచావుగా. 3D వర్త్ మామ వర్త్. వర్మ ఇప్పుడే ఫైట్ ఉంటుంది అనుకుంటారా. ఇంకా ఇదే ఇంత బాగుందంటే ఫైట్ ఇంకెంత బాగుంటుందా. అదే బ్రో.
అమ్మ యానిమే ప్రో మ్యాక్స్ ఇది. ఊటి అమ్మ ఏమన్నా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదురా షార్ట్. రే ఏం ఫైట్ రా, కిచిడి అయిపోయింది ఇడి పాపం. మామా లిటరల్లీ ఫైట్ వేరే లెవెల్ మామా. బ్యాడ్ డాస్ యానిమేషన్ వర్త్ క్రేజీ. దిస్ డిజర్వ్స్ బ్లాగ్ మామా. యాక్చువల్ పెడదాం బ్లాగ్ పెడదాం, బ్లాగ్ పక్కా పెడదాం. రేపే మార్నింగ్ వచ్చింది. హారా తెస్తున్నారా క్రేజీ బ్రో, క్రేజీ మామా. నేను ఏ సినిమాకి ఓపెన్గా చెప్పున్నానో పక్కా థియేటర్కి రండి అని చెప్పి ఈ సినిమాకి చెప్తున్నా. దీనిలో హీరో లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. ఐ హ్యావ్ సో మచ్ ఫ్రీడమ్. బట్ మూవీ అయితే క్రేజీ ఉంది మామ. అసలు యానిమే చూసే వాళ్ళు అయితే యూ విల్ గెట్ గూస్ బంప్స్. యూ విల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ. చలో బ్రో. అండ్ అన్న ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన సినిమా ఇది. కొద్దిగా బాగుందనే ఒపీనియన్తో మాత్రమే వెళ్ళాను. బట్ దిస్ సినిమా డిజర్వ్స్ సపరేట్ వ్లాగ్ అని అనిపించింది, అందుకే పెడుతున్నాము. సినిమాల్లో మేమేం రియాక్షన్ ఇచ్చామని మీరు ఇక్కడ చూడండి. బట్ ఓవరాల్గా మూవీ వచ్చేసరికి వర్త్ వాచింగ్ ఇన్ సినిమా థియేటర్. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ నేను ముందే చెప్తున్నా, నాకు అసలు మైథాలజీ నాలెడ్జ్ ఏం లేదు. నాకు స్టోరీ కూడా హాఫే తెలుసు. స్టోరీ ఐడియా ఉంది కానీ పేర్లు కన్ఫ్యూజన్. అనుకోని టైంలో చేస్తే ఇద్దరు ట్విన్స్ పుడతారు, వాళ్ళే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. మీరైతే వర్త్ ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు బాండింగ్, వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళటం, విష్ణు చేతిలోనే చంపబడతారు అండ్ వాళ్ళు ఎలా చచ్చిపోతాడు వాళ్ళ తమ్ముడు, భూదేవిని తీసుకురావటం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను చెప్తున్నా, విఎఫ్ఎక్స్ 10/10, వాయిస్ డబ్బింగ్ 10/10, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ 10/10, దాంతోపాటు స్టోరీ 100/10. వరాహ అవతారం వచ్చింది, అక్కడ కూడా ఓపీ అయితే ఉంటాయి యానిమేషన్స్. యానిమేకి ఇంకొక 10x బూస్ట్ వేసి జూమ్ వేసి నీకు ఎడ్రలిన్ ఇలా ఎక్కించి ఇంకా ఏమన్నా ఎక్కించి అని చెప్పి ఇస్తావు అనమాట నువ్వు ఫ్రీడమ్. అంత బాగుంది మూవీ. లాస్ట్లో టెలిపోర్ట్ అవుతూ ఉంటారు అండ్ మామ సోలో లెవెలింగ్ రేంజ్ మాదిరి ఫైట్ వేసుకో మామ. డెమాన్ స్లేయర్ కంటే ఇంకా బాగుందంటే నువ్వు అర్థం చేసుకో. వర్త్ వాచింగ్ సినిమా, అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నేను స్టోరీ గురించి చెప్పడానికి కానీ ఏమీ లేదు, బట్ ప్రొడక్షన్ క్వాలిటీ గురించి మాత్రమే చెప్పడానికి ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. నాకు నచ్చింది, మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. క్వాలిటీ మాత్రం ఎరగదీశారు, హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ పరశురామ రాబోతుందంట. నేను దానికి కూడా తప్పకుండా వెళ్తా. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి వెళ్తా. కుదిరితే ఇలాంటి రివ్యూలు ఎక్కువ అవుతున్నాయని అనుకో, మెంబర్షిప్ ఓన్లీ దాంట్లోనే పబ్లిష్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఒక 20,000 లైక్లు వస్తాయని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు కామెంట్, ప్లీజ్ డూ కామెంట్. ఓకే, బాయ్ గాయ్స్, బాయ్ క్యూటీస్, గుడ్ మార్నింగ్. From